makeup lovers, welcome back to my channel. This is Lakshmi. So friends, meelo oka viewer black smoky eye makeup look ni chupichandaka Sunday na birthday undi. So please ani request chesaru. So happy birthday dear in advance. So definitely ani cheppanu. So nee kosme dear ee black smoky eye makeup look. So definitely try chey and end varaku chudu. Madhyalo bold ani tips and tricks kuda nenu share chestune untanu. ఇంకా మీకు ఏమైనా మేకప్ లుక్స్ చూడాలి అనుకుంటే తప్పకుండా నాకు కామెంట్స్ పెట్టండి. అండ్ ఎస్, ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా నేను నా ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. సో నేను ఏం యూస్ చేశాను అన్నవి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తప్పకుండా కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో మాయిశ్చరైజర్ని ఫేస్కి చక్కగా అప్లై చేసుకుంటున్నాను. సో రఫ్గా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తున్నట్టుగా ఎప్పుడూ మేకప్కి ముందు మాయిశ్చరైజర్స్ కానీ సిరమ్స్ కానీ ఏవి అలా రఫ్గా చేయకూడదు. ఎందుకంటే స్కిన్లో మనం ఎప్పుడైతే మసాజ్ చేస్తామో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి స్కిన్ అనేది రెడ్డిష్గా అయిపోతుంది. సో లైట్ హ్యాండ్తోని లైక్ బేబీ స్కిన్ అనుకొని మనం ఫేస్కి మాయిశ్చరైజర్ కానీ ప్రైమర్ కానీ అప్లై చేసుకోవాలి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ నేను లోరియల్ బేస్ ప్రైమర్ని యూస్ చేస్తున్నాను. ఇది చాలా మంచి ప్రైమర్ అనమాట. లార్జ్ ఓపెన్ పోర్స్ ఏమైనా ఉంటే వాటిని అన్నిటిని మినిమైజ్ చేస్తుంది, అంటే మంచిగా చక్కగా కవర్ చేస్తుంది అనమాట. ఆ ఓపెన్ పోర్స్ అన్నీ ఫిల్ చేస్తుంది. సో మీ మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి అంటే నీట్గా ఫినిషింగ్ లుక్లో కనిపిస్తుంది. ఎవరికైతే లార్జ్ ఓపెన్ పోర్స్ ఉంటాయో తప్పకుండా ఈ ప్రైమర్ని యూస్ చేయండి. మీ మేకప్ కూడా చాలా అందంగా గ్లోయిగా ఉంటుంది ఆఫ్టర్ 1 hour. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫౌండేషన్ని యూస్ చేస్తున్నాను. నిక్స్ ఫౌండేషన్ని యూస్ చేస్తున్నాను. సో ఈ ఫౌండేషన్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, వాటర్ బేస్లో. సో చాలా చక్కగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. నేను డ్రాప్గా నా ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఎక్కడ నా ఫేస్కి ఆ ఫౌండేషన్ లుక్ కావాలో అక్కడ నేను అప్లై చేసుకొని బ్లెండ్ చేస్తాను. తర్వాత కన్సీలర్ కూడా యూస్ చేస్తాను. సో కన్సీలర్ ఏంటంటే నా డార్క్ స్పాట్స్ని అలాగే అండర్ ఐస్ని కవర్ చేయడానికి అప్లై చేస్తాను. సో కన్సీలర్గా నేను LA Girl ప్రో కన్సీలర్ని యూస్ చేస్తున్నాను. అండ్ ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలాసార్లు నా వీడియోస్లో చెప్తూనే ఉంటాను, కన్సీలర్ అంటూ విడిగా కొనక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ నేను స్మోకీ ఐ లుక్ చూపిస్తున్నాను కాబట్టి కన్సీలర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇన్ కేస్ కన్సీలర్ లేనప్పుడు మన దగ్గర ఉన్న ఫౌండేషన్ని యాజ్ ఎ కన్సీలర్ లాగా అప్లై చేసుకోవచ్చని నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఇక్కడ నేను కూడా ఇప్పుడు కన్సీలర్ లాగా ఇదే ఫౌండేషన్ని యూస్ చేయొచ్చు, బట్ డిఫరెంట్గా ఉంటుంది అని ఇప్పుడు అంటే మీకు చూపించడానికని నేను కన్సీలర్ యూస్ చేస్తున్నాను. లేదంటే నేను ఎప్పుడు నా ఫౌండేషన్ని కన్సీలర్ లాగా యూస్ చేస్తూ ఉంటాను. చాలాసార్లు అయిపోయింది కన్సీలర్. సో యా, ఓకే. ఇప్పుడు LA Girl కన్సీలర్ అప్లై చేసుకుంటున్నాను. మళ్ళీ కన్సీలర్, ఓ మై గాడ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కవర్ చేస్తాను. అండ్ చిన్న మినీ స్పంజ్తోని ఇప్పటి వరకు నేను చేసినవన్నీ అప్లై చేశాను అనమాట, బ్లెండ్ చేశాను. సో దీన్ని చక్కగా బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత లూజ్ పౌడర్తో సెట్ చేస్తానన్నమాట. అది కూడా మేబ్లిన్ లూజ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. చాలా మంచి లూజ్ పౌడర్ అనమాట. మన మేకప్ని లాంగ్ లాస్టింగ్గా ఉంచుతుంది అండ్ స్వెట్ ప్రూఫ్గా ఉంచుతుంది. ఎప్పుడైనా సరే మన మేకప్ వేసుకున్న తర్వాత 1 hour తర్వాతే లుక్ వస్తుంది ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. చాలామందికి మేకప్ అంటే వేసుకోగానే ఏంటి ఇలా ఉంది అని అనుకుంటారు. నో, డోంట్ వరీ. మన మేకప్ వేసుకున్న 1 hour, ½ an hour తర్వాతనే ఆ మేకప్ లుక్ అనేది చాలా బాగుంటుంది, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఈరోజు నేను కూల్గా వీడియో చూపిస్తున్నాను. ఎవరైతే రిక్వెస్ట్ చేశారో తనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ కావడానికని. సో మీరందరూ కూడా చక్కగా అర్థం చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ బ్లాక్ స్మోకీ ఐ లుక్ అనేది చాలా బాగుంటుంది. నైట్ పార్టీస్కి అకేషనల్లీ మనం స్పెషల్గా కనిపించాలి, గ్లామ్గా కనిపించాలి అంటే ఈ లుక్ అనేది bomb.com అనమాట, అంత బాగుంటుంది. సో ఈ లుక్ని ఆల్ డ్రెస్సెస్కి మనం వేర్ చేయొచ్చు, శారీ కానీ వెస్ట్రన్ కానీ అన్నిటికీ బాగుంటుంది ఈ లుక్ అనేది. జస్ట్ మన జ్యువెలరీ ఆర్ బిందీ అలా అప్లై చేసుకుంటే కూడా ఈ లుక్ని ఇంకా గ్లామ్గా కూడా మనం చూపించవచ్చు. సో ఇక్కడ నేను ఈ లూజ్ పౌడర్తోని ఓవరాల్ ఫేస్ని చక్కగా సెట్ చేసుకుంటున్నాను. సో నీట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మేకప్ వేసుకునేటప్పుడు హడావిడి టైం లేకుండా చేసుకునేటట్టయితే నా సజెషన్ మేకప్ వేసుకోకుండా ఉండడమే. మీరు మేకప్ స్టార్ట్ చేశారు అంటే టేక్ యువర్ ఓన్ టైమ్ టు బ్లెండ్ ఎవ్రీథింగ్ ఇన్ క్లీన్ అండ్ క్లియర్గా బ్లెండ్ చేయడానికి టైం తీసుకోండి. సో దట్ మీ మేకప్ అనేది ప్రొఫెషనల్ లుక్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఐబ్రోస్ని ఫిల్ చేస్తున్నాను. ఐబ్రోస్ని ఫిల్ చేయడానికి నేను స్లిక్ బ్రౌ కిట్ని యూజ్ చేస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ చాలా దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను బ్రౌస్ని ఎలా ఫిల్ చేసుకుంటున్నాను అని. సో ముందుగా నేను ఐబ్రో స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక లైన్ వేశాను. ఆ తర్వాత పై నుంచి ఒక లైన్ వేశాను. తర్వాత రెండింటిని కనెక్ట్ చేస్తూ బ్లెండ్ చేస్తున్నాను. అండ్ మొత్తం బ్లెండ్ చేసిన తర్వాత ఆ బ్రష్కున్న ఏదైతే పౌడర్ ఉందో ఆ పౌడర్ని నేను తర్వాత లాస్ట్లో ముందుకు అప్లై చేస్తున్నాను. సో మన ఐబ్రోస్ ఎప్పుడైనా సరే న్యాచురల్ లుక్లో ఉండాలి అంటే 3/4 నుంచి డార్క్గా ఉండాలి అండ్ మన ఐబ్రోస్ ముందు దగ్గర నుంచి లైట్గా ఉండాలి. సో దట్ మన ఐబ్రోస్ అనేవి న్యాచురల్ లుక్లో ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ నేను స్మోకీ ఐ లుక్స్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఐబ్రోస్ అనేవి కాస్త థిక్గానే వేసుకున్నాను, లేదంటే మన ఐ మేకప్ అంత చక్కగా పాపప్ అవ్వదు. సో డే టైం అయినా సరే మీ ఐబ్రోస్ని చక్కగా బ్రౌన్ పెన్సిల్తోని ఫిల్ చేసుకోండి. తర్వాత మీరు ఇలా బ్లాక్ స్మోకీ ఐని వేసుకోండి. అప్పుడు డార్క్ పెన్సిల్ యూస్ చేయకూడదు డే టైంలో. సో ఇప్పుడు ఇక్కడ ఐ మేకప్ని స్టార్ట్ చేస్తున్నాను. ఐ మేకప్కి ఇక్కడ నేను మేబిలిన్ జెల్ లైనర్ని యూస్ చేస్తున్నాను. ఫ్లాట్ బ్రష్తోని ఆ జెల్ లైనర్ని తీసుకొని నా ఐలిడ్స్కి యూ షేప్లో అప్లై చేసుకొని బ్లెండ్ చేస్తున్నాను. అండ్ దీన్ని స్మచ్ చేయడం కానీ స్మోక్ ఎఫెక్ట్గా చేయట్లేదు ఫ్రెండ్స్, కేర్ఫుల్గా చూడండి. జస్ట్ ఆ లైనర్ని యూ షేప్లో అలా ప్రింట్ చేశాను అనమాట. సో దట్స్ ఇట్. ఆ తర్వాత నేను మ్యాట్ బ్లాక్ ఐ షాడోని తీసుకొని ఇప్పుడు ఎక్కడైతే మనం జెల్ లైనర్ అప్లై చేసామో దాని మీద ప్రెస్ చేస్తానన్నమాట. సో ఆ లైనర్ అనేది స్మజ్ అవ్వకుండా అటు ఇటు చెదరకుండా అలాగని పైన లిడ్స్కి అంటుకోకుండా ఇలా బ్లాక్ ఐ షాడోతోని దాన్ని లాక్ చేసేస్తానన్నమాట. సో దట్ మన ఐ షాడో అనేది ఇంకా అటు ఇటు చెదరదు. సో ఇది స్టెప్ నెంబర్ 1. ఇప్పుడు ఒక మ్యాట్ బ్రౌన్ షేడ్ని తీసుకొని నా అవుటర్ వీ క్రీజ్లో అప్లై చేస్తూ లైట్గా ఇన్నర్ వైపు డ్రాగ్ చేస్తూ బ్లెండ్ చేస్తాను స్మోకీ ఎఫెక్ట్ కోసం. సో ఇదే బ్లాక్ స్మోకీ ఐ మేకప్ లుక్ ఫ్రెండ్స్. కాస్త టైం పడుతుంది, బట్ నైస్గా టైం తీసుకొని చేశారంటే చాలా అందంగా ఉంటుంది ఈ ఐ మేకప్ అనేది. సో నేను మెల్లిగా కలర్ అనేది తీసుకొని బిల్డ్ చేస్తూ ఉంటాను. ఒకటేసారి హెవీగా కలర్ అనేది తీసుకొని ఫ్రెండ్స్ కాస్త టైం తీసుకోవాలి. సో స్లోగా నేను బిల్డ్ చేసుకుంటూ ఉంటాను ఆ ఫేడ్ ఎఫెక్ట్ రావడానికి. మళ్ళీ తర్వాత ఇంకొద్దిగా షేడ్ తీసుకొని అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటాను. సో ఆ స్మోక్ ఎఫెక్ట్ వచ్చేంత వరకు అలా లైట్గా బ్లెండ్ చేసుకుంటాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒకటేసారి ఆ లుక్ అనేది రావడానికి హెవీగా ఐ షాడో తీసుకొని బ్లెండ్ చేయకండి, చాలా కేకీగా ఉంటుంది. లైట్గా బిల్డ్ చేసుకోండి. తర్వాత సేమ్ కలర్ని నా లోవర్ ల్యాషెస్కి అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటాను మ్యాట్ బ్రౌన్ షేడ్ని ఫస్ట్. ఆ తర్వాత బ్లాక్ షేడ్ని తీసుకొని నా క్లోజ్ ల్యాషెస్ దగ్గర నేను బ్లెండ్ చేస్తానన్నమాట. సో మనం పైన ఎలా అప్లై చేసాము బ్లాక్ తర్వాత బ్రౌన్, అలాగే లోవర్ ల్యాషెస్ దగ్గర కూడా అంతే. ముందు లైట్ బ్రౌన్ అప్లై చేసుకుని తర్వాత బ్లాక్ కలర్ని అప్లై చేశానన్నమాట. సో ఇక్కడ నేను కాటిక అప్లై చేసుకుంటున్నాను. సో కాటిక చాలా థిక్గా హెవీగానే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు కావాలనుకుంటే అదే కాటిక పెన్సిల్ని యాజ్ ఎ లైనర్గా కూడా మీరు మరొకసారి అంటే ఇంకాస్త డెప్త్గా చూపించాలి అనుకుంటే అదే కాజల్ని మీరు లైనర్గా కూడా పైన ల్యాషెస్కి అప్లై చేసుకోవచ్చు, లేదా ఈ మేకప్ అంతా అయిపోయాక కూడా లైనర్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను లైనర్ ఏం అప్లై చేయలేదు. అండ్ ఫాల్స్ ల్యాషెస్ కూడా ఈరోజు ఈ మేకప్లో నేను వేసుకోలేదు ఫ్రెండ్స్. చాలా మందికి ఫాల్స్ ల్యాషెస్ పెట్టుకునే టైం ఉండదు అండ్ పెట్టుకోవడం కూడా తెలియదు కదా. సో అలాంటి వాళ్ళందరికీ ఈ మేకప్ అనమాట. సో ఇక్కడ నేను ఫాల్స్ ల్యాషెస్ యూస్ చేయకుండానే ఈ మంచి బ్యూటిఫుల్ స్మోకీ ఐ లుక్ అనేది క్రియేట్ చేశాను. సో కాజల్ అప్లై చేసుకున్న తర్వాత నేను మస్కారా అప్లై చేసుకుంటున్నాను. ఫుల్ ఆఫ్ 2 కోట్స్ అనమాట. 2 కోట్స్ అప్లై చేసుకుంటే నిజంగా ఆర్టిఫిషియల్ ల్యాషెస్ లాగానే అందంగా ఫుల్గా కనిపిస్తాయి అనమాట. సో మస్కారా అనేది చాలా చక్కగా అప్లై చేసుకోవాలి. 2 కోట్స్ వేసుకోవాలి. పైన ఫస్ట్ 1 కోట్ వేసుకోండి, తర్వాత మళ్ళీ ఆరిపోయిన తర్వాత మరోసారి కోట్ అలా వేసుకోండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా అనమాట. సో ల్యాషెస్కి మస్కారా అనేది ఫుల్గా అప్లై చేసుకోవాలి.
ఇప్పుడు ఫేస్ కాంటోర్ ఫ్రెండ్స్, ఫేస్ కాంటోర్కి నేను ఒక మ్యాట్ బ్రౌన్ షేడ్ని తీసుకొని నా ఫేస్కి కాంటోర్ చేసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ మార్క్ చూపిస్తున్నాను కదా, ఎగ్జాక్ట్ అలానే అప్లై చేసుకోవాలి. సో దట్ మన ఫేస్లో ఉన్న డైమెన్షన్ లుక్ అనేది చక్కగా పాపప్ అవుతుంది. సో మీకు కాంటోర్ చేయడం రాదు, పర్ఫెక్ట్గా కాంటోర్ ఎలా చేయాలి అది నాకు రాదు అని అనుకుంటే మన ఫోర్హెడ్ దగ్గర నుంచి 3 షేప్లో జా లైన్ వరకు డ్రాగ్ చేస్తూ అప్లై చేస్తూ బ్లెండ్ చేయండి. నేను అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో అలా 3 షేప్లో చేస్తే కూడా మనకి ఎగ్జాక్ట్ కాంటోర్ అనేది వచ్చేస్తుంది మన ఫేస్కి. బట్ లైట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో హెవీగా అప్లై చేసుకొని తర్వాత బ్లెండ్ చేయలేక మార్క్ లాగా కనిపించకూడదు కదా, లైట్గా తీసుకొని బ్లెండ్ చేసుకోండి. తర్వాత నేను నోస్కి కూడా లైట్గా కాంటోర్ చేస్తాను. అలా అంటే కాంటోర్ చేయడం వల్ల మన ఫేస్లో ఉన్న డైమెన్షన్ లుక్ అండ్ మన ఫేస్లో ఒక మంచి షేప్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ బ్లష్గా మళ్ళీ సేమ్ అదే ప్యాలెట్ని తీసుకొని అందులో పీచ్ కలర్ ఉన్న కలర్ని, మ్యాట్ కలర్ని నేను యాజ్ ఎ బ్లష్గా అప్లై చేసుకుంటున్నాను. చాలాసార్లు చెప్పాను, ఒక ఐ షాడో ప్యాలెట్ ఉంది అంటే దాన్ని మల్టిపుల్గా మనం యూస్ చేసుకోవచ్చు, ఐ మేకప్కి, కాంటోర్కి, బ్లష్కి, ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నేను ఫేస్ని హైలైట్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఏ హైలైటర్ ఉన్నా సరే, లేదంటే మీ దగ్గర ఐ షాడో ప్యాలెట్లో ఏదైనా గోల్డెన్ హైలైటర్. సో ఇక్కడ నా దగ్గర ఉన్న హైలైటర్ ప్యాలెట్స్లో నుంచి నేను లైట్ గోల్డ్ కలర్లో ఉన్న హైలైటర్ని తీసుకొని, ఇది హైలైటర్ కాదు యాక్చువల్లీ ఇది ఐ ప్యాలెట్. సో దీన్ని నేను చెప్పాను కదా, మన దగ్గర ఉన్న మేకప్ కిట్ని మనం యూస్ చేసుకొని ఎన్నో గ్లామ్ లుక్స్ అనేవి క్రియేట్ చేయొచ్చని. సో దీన్ని యూస్ చేసుకొని నా ఫేస్ని చక్కగా హైలైట్ చేసుకుంటాను. సో బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్, క్యూపిడ్స్ బో, అలాగే చిన్ పైన అండ్ ఐ మేకప్కి ఇన్నర్ కార్నర్స్లో, అలాగే ఐబ్రోస్ దగ్గర చక్కగా హైలైట్ చేసుకుంటాను. హైలైట్ చేయడం వల్ల మన ఫేస్ మంచి హెల్దీగా, గ్లోయిగా, రేడియంట్గా కనిపిస్తుంది. బట్ గుర్తుంచుకోండి, ఒకవేళ డే టైం మీరు ఈ మేకప్ లుక్ని కనుక క్రియేట్ చేస్తే హైలైటర్ అనేది చాలా తక్కువగా అప్లై చేసుకోండి. లేదంటే మీరు మాయిశ్చరైజర్ యూస్ చేస్తారు కదా, దాంట్లో కాస్త హైలైటర్ని మిక్స్ చేసుకొని అప్లై చేసేసుకోండి. ఆ తర్వాత మేకప్ అంతా అయ్యాక హైలైటర్ అనేది విడిగా అప్లై చేసుకోకండి. సో ఇన్స్టెంట్గానే మీ స్కిన్ అనేది గ్లోయిగా ఉంటుంది తర్వాత మేకప్ అంతా అయిపోయాక. సో డే టైంలో హైలైటర్ పౌడర్స్ అనేవి హెవీగా కనిపిస్తాయి, గుర్తుంచుకోండి. మీరు యూస్ చేయాలనుకుంటే మాయిశ్చరైజర్లో కానీ ఫౌండేషన్లో కానీ మిక్స్ చేసి యూస్ చేసుకోండి. సో ఇక్కడ నేను లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను అండ్ ఈ లిప్స్టిక్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ చక్కగా షేప్ ఇస్తూ నేను అప్లై చేసుకుంటున్నాను. సో మన లిప్స్ని చక్కగా పౌటీగా, హెల్దీగా చూపించడానికి షేప్ ఇస్తూ అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. నేను ఇక్కడ టీషర్ట్ మీద ఉన్నాను అండ్ సింపుల్గా ఇంతవరకు కమ్మలు కానీ హెయిర్ని కానీ ఇంకేమీ స్టైల్ చేయలేదు కాబట్టి సింపుల్గా ఉంది. సో నెక్స్ట్ నేను డ్రెస్ చేంజ్ చేస్తాను, టాప్స్ పెట్టుకుంటాను అండ్ హెయిర్ని కూడా లీవ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ లుక్ని మీరు ఈవినింగ్ అకేషన్స్కి వేసుకోవచ్చు, డే టైంలో కూడా వేసుకోవచ్చు. బట్ డే టైంలో వేసుకునేటప్పుడు కాస్త కేర్ఫుల్గా మీరు కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇక్కడ నేను యూస్ చేసినవన్నీ డే టైంలో కూడా మనం యూస్ చేయొచ్చు. జస్ట్ ఆ హైలైటర్ అనేది హెవీగా అప్లై చేసుకోకూడదు అంతే. లిప్స్టిక్ కూడా ఇక్కడ చాలా సటిల్గా, సింపుల్గా, న్యూడ్గా ఉంది కాబట్టి ఇది డే టైంకి కూడా చాలా 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 బాగుండే లుక్ అనమాట. సో ఐ హోప్ ఈ మేకప్ లుక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ మీరు ఎప్పుడు నా అప్డేట్స్ వచ్చేవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఎస్, మరో బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.